భోపాల్ అడవుల్లో 10 కోట్ల రూపాయల నగదు 52 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న ఇన్నోవా వాహనం యజమాని దొరికాడు. దీని యజమాని మరెవరో కాదు, అదే మాజీ ఆర్టీఓ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఇంట్లో ఒక రోజు ముందు దాడి నిర్వహించగా 1.15 కోట్ల నగదు, అర కేజీ బంగారం, వజ్రాలు, 50 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, వెండి కడ్డీలు, ఆస్తి పత్రాలు లభించాయి. ఈ కార్యాలయం నుంచి 1.70 కోట్ల విలువైన నగదు, ఆస్తి పత్రాలు మాత్రమే లభించాయి. సౌరభ్ కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ఆర్టీఓ కానిస్టేబుల్ గా పనిచేశాడు. ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తన అదృష్టాన్ని ప్రయత్నించాడు. అనతి కాలంలోనే అపారమైన సంపదకు యజమానిగా మారే విధంగా లక్ష్మి అతని చేయి పట్టుకుంది. సౌరభ్ తండ్రి ఆర్కే శర్మ ప్రభుత్వ వైద్యుడు అయితే 2015లో మరణించాడు. ఆ తర్వాత సౌరభ్ కు రవాణా శాఖలో కారుణ్య ఉద్యోగం వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినందుకు సౌరభ్ శర్మపై డీజీ లోకాయుక్త ఫిర్యాదును స్వీకరించారు. ఆ తర్వాత అతనిపై చర్యలు తీసుకున్నారు. దాడికి గురైన సౌరభ్ ఇల్లు విలాసవంతమైన బంగ్లా కంటే తక్కువ కాదు. ఇంటి అలంకరణకు దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఇంట్లో విలువైన శానిటరీ షాండ్లియర్లు, లక్షల విలువైన పలు విలాసవంతమైన వస్తువులు బయటపడ్డాయి. తన ఉద్యోగం నుండి వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత సౌరభ్ రాజకీయ నాయకులు మరియు ప్రభావవంతమైన బిల్డర్లతో కలిసి పనిచేశాడు మరియు అనేక ప్రసిద్ధ ఆస్తులలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. మూలాల ప్రకారం సౌరభ్ వ్యాపారం ఒక ప్రభావవంతమైన మంత్రి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది. సౌరభ్ కు హస్తం ఉందని చెబుతున్న మంత్రి తొలి కమల్నాథ్ ప్రభుత్వం, శివరాజ్ సింగ్ ప్రభుత్వం, ఇప్పుడు మోహన్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నారు. సౌరభ్ మొదటి నుంచి అంత ధనవంతుడు కాదు. ఉద్యోగం మానేయడానికి ముందు రవాణా శాఖలోని పెద్ద అధికారులతో కుమ్మక్కయ్యాడు. ఆ తర్వాత రవాణా శాఖలో చెక్ పాయింట్ డిప్లాయ్మెంట్, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ పేరుతో భారీగా నల్లధనం సంపాదించి ఆ డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. ఎన్జీఓ నుంచి తన పేరిట ఉన్న పాఠశాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. తాజాగా వారి నుంచి మరో 2 ఇళ్లను కొనుగోలు చేశారు. ఇది మాత్రమే కాదు, అతను భోపాల్లోని అత్యంత పోష్ ప్రాంతమైన అరేరా కాలనీలో నివాసం కూడా కలిగి ఉన్నాడు. ప్రస్తుతం సౌరభ్ దుబాయ్లో ఉన్నారని, భోపాల్లోని ఇంట్లో అతని తల్లి, పని మనిషి మాత్రమే ఉంటున్నారని లోకాయుక్త విచారణలో తెలిపింది.